జంబో అన్నయ్య, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. పున్నమి రోజు పార్థు గారు ఎందుకు బయటికెళ్ళకూడదు? అంటే అది పున్నమి రోజు వాడు పార్థు. ఈరోజు జంబో నేను కూడా అమూలితో పాటు తోడుగా వెళ్తాం. ఏయ్, మీరెందుకే మధ్యలో? రేపు మేము వస్తామని చెప్తున్నాం కదరా. పార్థు గారు పాపం వస్తామని చెప్తున్నారు కదా, తీసుకెళ్దాంలేండి. తలుపు తీయండి. పార్థు గారండి. చెల్లెమ్మ దిగొద్దు, చెల్లెమ్మ. అమ్మా దిగొద్దమ్మా. పార్థు, నువ్విక్కడున్నావేంటి? ఈ ప్రశ్న నేను అడగాలి. అక్కడ బాత్రూమ్ డోర్ లాక్ చేశావు, ఇప్పుడేమో చెప్పా పెట్టకుండా అమూల్యం తీసుకొని వెళ్ళిపోతున్నా. అసలేంటిదంతా? ఏం లేదు పార్థు, ఊరికే నిన్ను సరదాగా ఆట పట్టిద్దామని, అంతే, ఇంకేం లేదు. అవునరా పార్థు. అదేంటి, ఇంతకు ముందు పార్థు గారు వస్తే ఏదో ప్రమాదం అని చెప్పి నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు కదా. ఐశ్వర్య గారు, అసలు మీరేం చేస్తున్నారండి? పార్థు గారిని వదిలేసి నన్ను లాక్కొస్తున్నారు. అదేంటని పార్థు గారు అడిగితే సరదాగా చేసావంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అమూల్య, సరదాగా అని చెప్పాను కదా. రే పార్థు, పద వెళ్ళిపోదాం. రే జంబో, పదరా, కారెక్కు. భగవంతుడా, ఇక మా అందరినీ పార్థు నుంచి నువ్వే కాపాడాలి. అమూల్య, స్కిన్ అంతా ఏదో ఎలర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది. గెస్ట్ హౌస్ ఇంకా ఎంత దూరం? బాడీ అంతా ఏదో ఎలర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేపు హాస్పిటల్కి వెళ్దాంలేండి పార్థు గారు. పదండి, గుడికి లేట్ అవుతోంది. ఏమైంది పార్థు గారు? కార్ స్టార్ట్ అవడం లేదు. రే జంబో, కార్ స్టార్ట్ అవడం లేదు, దిగితోయిరా. అలాగే.
ఐషు, నువ్వు కూడా వెళ్ళి వాడికి హెల్ప్ చేయి. నన్ను కూడా దిగి హెల్ప్ చేయమంటారా పార్థు గారు? వద్దమూల్య, నువ్వు కూర్చో. రేయ్, మీరు నాకే జలక్కిస్తారా? ఇప్పుడు నేను మీకు జలక్కిస్తాను. బాయ్. పార్థు గారండి, పాపం అండి. ఈ టైంలో వాళ్ళని వదిలేస్తే ఎక్కడికి వెళ్తారండి? నువ్వు సైలెంట్గా ఉండు అమూల్య. ఇద్దరు చాలా ఓవర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదే సరైన పనిష్మెంట్. అమూల్యని ఏం చేస్తాడో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. మనకు నిజం చెప్పే టైం కూడా ఇవ్వలేదు. వాడు కాసేపట్లో పావులా మారిపోతాడు. వాడు అమూల్యని కాటేసి చంపేస్తాడు. ఎలాగైనా తనని కాపాడుకోవాలి. వాడు అమూల్యని ఏం చేయకుండా చూడాలి. వాడి వల్ల చావుని దగ్గరగా చూసిన దాన్ని దురదృష్టం కొద్దీ ఇప్పుడు అమూల్య ఆ ఫారెస్ట్ వైపే వెళ్తుంది. అమూల్య ప్రాణాలు వాడి చేతిలో బలవక ముందే మనం కాపాడాలి. పద వెళ్దాం, పద. పార్థు గారండి, పాపం అండి. మా జంబో అన్నయ్యని ఐశ్వర్యని అలా వదిలేసి రావడం నాకు ఇష్టం లేదండి. వాళ్ళేదో చేశారని మీరు కూడా అలా చేస్తే ఎలా అండి? అసలే చీకటి, పాపం ఆడపిల్ల. మా జంబో అన్నయ్య ఏమో కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ప్లీజ్ పార్థు గారు, ఇక వాళ్ళని ఏడిపించింది చాలు. పదండి, వెనక్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుందాం. పార్థు గారండి, పార్థు గారండి. ఏంటి ఏంటి పార్థు గారు అలా చూస్తున్నారు? ఏయ్, నేను ఎలాగో చూడటం ఏంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అది కాదు పార్థు గారు, మీరెందుకు ఇప్పుడు నా మీద కోపడుతున్నారు? నా మటుకు నేను మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడలేదని గట్టిగా పిలిచాను. ఇంత చిన్నదానికి అంత కోపం దేనికి పార్థు గారు? నన్ను పిలిచావా? ఎప్పుడు? అదేంటి పార్థు గారు, ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినలేదా? ఏం చెప్పావు నువ్వు? పార్థు గారు, మీరు జోక్ చేస్తున్నారు కదూ? మీకు జంబో అన్నయ్యని ఐశ్వర్యని తీసుకురావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. అంతేకాని టాపిక్ కావాలని మాత్రం డైవర్ట్ చేయకండి.
అదేంటండి స్కిన్ ఎలా ఊడిపోతుంది? ఏయ్, స్కిన్ ఎలర్జీ అని చెప్పాను కదా. చెల్లెమ్మా, నువ్వు ప్రమాదంలో ఉన్నామమ్మా. అబ్బా చెల్లెమ్మా, వాడు వస్తేనే సమస్య. ప్లీజ్ అమూల్య, ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం పదా. ఇదేంటి పాము బుసలు కొడుతున్నట్టు సౌండ్స్ వినపడుతున్నాయి? కొంపతీసి మా ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి? పార్థుగారండి. పార్థుగారు,
వాడు అమూల్యం చంపేస్తాడ్రా. ఏదో ఒకటి చేసి అమూల్యని పార్థు నుంచి కాపాడాలి. ఏడవ కైసు, ఎలా అయినా సరే మనం వాళ్ళిద్దరినీ కాపాడుకుందాం. ఛా! నాకు ఈ విషయం తెలిసినప్పుడే నేను అమూల్యకి చెప్పుంటే తనకిప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వేమన్నా కావాలని చేసిందా ఏంటి? నీ ప్లేస్ లో నేనున్నా కూడా ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో తెలిసేది కాదు. పరిస్థితి అలాంటిది. సార్, వెంకటాపురం ఇటు నుంచి ఎలా వెళ్ళాలి? సార్, మేము అట్టే వెళ్ళాలి. సడన్ గా మా కార్ ఫెయిల్ అయి లిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటే సమయానికి మీరు వచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మేము మీతో పాటు వస్తాం సార్. ఓ, మీరు వెంకటాపురం వెళ్తున్నారా? రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పదేసు సార్, ఇప్పుడు మా చేతుల్లో మా చెల్లెమ్మ పార్థు జీవితాలు ఉన్నాయి. ప్లీజ్ సార్, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళండి సార్. ఏంటి సార్, ఏదో అర్జెంటుగా వెళ్ళాలంటున్నారు? ఎవరికైనా సీరియసా? అవును సార్, మేము త్వరగా అక్కడికి వెళ్ళకపోతే ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. టెన్షన్ పడకండి మేడం, స్పీడ్గా డ్రైవ్ చేస్తాను. పార్థు గారు వద్దు ప్లీజ్ అండి, నాకు భయంగా ఉంది. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ పార్థు గారు. పార్థు గారు ప్లీజ్ అండి, నేను చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. నా రక్తం మరుగుతుంది. నా వేడిని చల్లార్చుకోకుంటే ఈ రాత్రి నాకు ప్రశాంతంగా ఉండదా? నాకు చిరాకు తెప్పించుకో, నా వేడిని తగ్గించు. ప్లీజ్ పార్థు గారు, నేనేం చేయొద్దు. ఏయ్, ఆగవే. పార్థు గారు ఏంటండి ఇది? మీకేమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ప్లీజ్ పార్థు గారు, నా
దగ్గరికి రాకండి, మీకేదో అయింది. మీరు పార్థు గారు కాదు, దగ్గరికి రాకండి పార్థు గారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టక. నరాలు లాగుతున్నాయి, నోట్లో పళ్ళు జివ్వని అంటున్నాయి. చల్లగాలిలో మొత్తగా ఉన్నాయి. నా మీదకొచ్చి ఈ గాలుల వాసన మొగలి పువ్వు వాసనలా వస్తున్నాయి. రా, వచ్చి లొంగిపో. రా. నాకు ఆశ పెరిగే కొద్దీ ఆవేశం పెరుగుతుంది. ఒక్కసారి దగ్గరకు రా. రా రా. వద్దు పార్థు గారు, పార్థు గారు ప్లీజ్ అండి, నేను చెప్పేది వినండి. ఒక్కసారి. వద్దు పార్థు గారు. పార్థు గారు వదలండి.